థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో. క్రితం ఏడాది చివరిలో మలయాళంలో విడుదలైన హిట్ చిత్రాల్లో మార్కో ఒకటి. డిసెంబర్ 20న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు హనీఫ్ ఆదిని దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర పోషించారు. సినిమా థియేటికల్ రన్లో భారీ వసూలు సాధించి ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. మార్కో స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. 30 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం 115 కోట్ల రూపాయల వరకు వసూలు రాబట్టి ఉన్ని ముకుందన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సిద్దికి, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్ ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూ సంగీతాన్ని అందించగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే టాక్ వినిపించింది. కథ విషయానికొస్తే కొచ్చిన్లో జార్జ్ గోల్డ్ సిండికేట్ నిర్వహిస్తున్న జార్జ్కు తమ్ముడు విక్టర్ పుట్టుకతోనే అందుడు. విక్టర్ను కిరాతకంగా రసెల్ ఐసాక్ హత్య చేస్తాడు. ఈ హత్యకు న్యాయం చేయడానికి మార్కో రంగంలోకి దిగుతాడు. రసెల్ ఐసాక్ ఎవరు, విక్టర్ను ఎందుకు చంపాడు, విక్టర్ మార్కో మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేదే కథ. కథా కథనం, నటన, విజువల్, సంగీతం అన్ని సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే సినిమాలో హింస, రక్తపాతం మితిమీరిపోయాయనే విమర్శలు కూడా ఉన్నాయి. థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందో చూడాలి.